కూడా నాకు కూడా అది ఆమోదయోగ్యంగా అనిపించలేదు. ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితులు కావచ్చు, దేశంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, అంతర్జాతీయంగా ఈ అంశాల మీద మన తెలుగు రాష్ట్రాల మీద పడుతున్న అంశం మీద కావచ్చు, ప్రజా అంశాలని పక్కన పెట్టి అతను రిలాక్స్ అవుతున్నాడేమో అన్న ఫీలింగ్ పబ్లిక్లో బాగా కనెక్ట్ అవుతుంది. ఇలాంటి టైంలో, ఈ టైంలో కాకుండా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, దాని ప్రభావం విశాఖపట్నంలో మొన్న 10 షిఫ్ట్లు వెనక్కి వెళ్ళిపోయి సుమారు 10,000 కంటైనర్లు వెనక్కి వచ్చాయి. ఇలాంటి పరిపాలన సంబంధించిన అంశాల మీద ఫోకస్ పెట్టాల్సిన వ్యక్తి ఆయన అలా డైరెక్ట్గా క్రికెట్ వెళ్ళి చూడడం అనేది కూడా నాకు కూడా అలాగే అనిపించింది. అంటే కొంత సమయం ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడికి సాధారణంగా చాలా విపరీతంగా ఉంటుంది. రాజకీయ నాయకుడికి రాజకీయ విశ్లేషణకి చాలా ఒత్తిడి ఉంటుంది పొలిటికల్గా. కాబట్టి ఆ ఒత్తిడిలో రిలాక్స్ అవ్వడం కోసం ఆయన వెళ్ళి ఉండొచ్చు. కానీ ఈ టైంలో వెళ్ళడం అనేది కొంచెం అది ఎఫెక్ట్ పడింది. అంటే ఎఫెక్ట్ అంటే ఇప్పుడు అమిత్ షా గారు వెళ్ళారు, నారా లోకేష్ గారు వెళ్ళారు, చాలామంది బీజేపీ పార్టీస్ కూడా వెళ్ళారు కదండి. మరి వీళ్ళకుంటే వాళ్ళకు బాగా ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. ఉండొచ్చు, కానీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వాతావరణం ఉంటుంది, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క వాతావరణం ఉంటుంది. ఒక నియోజకవర్గంలో అవినీతి అంశం పెద్ద ప్రాధాన్యత చూపించదు. ఇప్పుడు ఈ గ్యాస్ అంశం కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఏరియాలో ఒక మారిపోతుంది. సో మనకి స్టేట్కు అమిత్ షా గారికి ఉన్న వాతావరణం, అతనుకున్న పరిస్థితులు వేరు. మన స్టేట్లో ఉన్న సంక్షేమం ఇప్పుడు ఎకనామికల్గా ఏపీకి ఈ యుద్ధ కారణంగా ఎగుమతుల వల్ల 28,000 కోట్లు నష్టం వచ్చే అవకాశం ఉంది. అంటే అంత పెద్ద అంశాలు నడుస్తున్నాయి. అలాంటి టైంలో ఆయన వెళ్ళడం అనేది దాన్ని నెగిటివ్గా ఆయన చెప్పడానికి కారణం అది అవుతుంది. అది పబ్లిక్లో రీచ్ అవ్వడానికి కూడా అదే కారణం. అంటే ఇలాంటి టైంలో కాకుండా నార్మల్ టైంలో పీస్ఫుల్ వాతావరణం ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎటువంటి సమస్య ఉంటుంది. కొంచెం యుద్ధం జరుగుతుంది, దాని ప్రభావం మన తెలుగు రాష్ట్రంలో పడే అవకాశం ఉంటుంది, ఎకనామికల్గా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. దీని మీద ఫోకస్ పెట్టకుండా అతను రిలాక్స్ అవుతున్నాడేమో అన్న ఫీలింగ్ కలిగేలాగా ఆయన చేసిన వ్యాఖ్య చేసింది.